హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జీవో 317 ఉద్యోగులు ఉపాధ్యాయులు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. జీవో 317 వల్ల కోల్పోయిన స్థానికతను తిరిగి సాధించడానికి ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రభుత్వం వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని కోరారు. స్థానికతను కోల్పోవడం వల్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారని ఉద్యోగులు వాపోయారు. ఉద్యోగ ఉపాధ్యాయ బాధ్యుల తరపున గత 3 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తున్నాం. మరి పిసిసి అధ్యక్ష హోదాలో రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 48 గంటలలో స్థానికత కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. మరి ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మీడియా ముఖంగా మేము వేడుకుంటున్నాం. అయ్యా, ఇది మరి ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థికమైనటువంటి సమస్య తెచ్చిపెట్టేటటువంటి అంశం కాదు. మీరు హామీ ఇచ్చి ఉన్నారు, మీ మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు. కాబట్టి ఈ 317 బాధితులకు స్థానికత కల్పించడం ఇది మీ ధర్మం. ఖచ్చితంగా మీరు 317 బాధితులకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.